కూల్ డ్రింక్ 4 అరటిపళ్ళు. ఏంద్రా కొనుక్కుంటూ వస్తున్నావు? ఏంటి సంగతి? మరండి మరేమోనండి, మీరే కదా నా గొలుసు రాకుండా గొలుసు ఇచ్చండి. నీ మొహానికి ఒక గొలుసు ఉంగరం కూడా కోట అంటే గొప్ప గొయ్యమంటుంది. ఏంటి అదే? డబ్బులండి, అరటిపళ్ళు అండి, కూల్ డ్రింక్స్ అండి. దాంతో ఏం కొనుక్కోవాలో తెలుసు కానీ ఇది నా డబ్బు. మరేమనండి గిరేమని అన్నాడు మక్క తీసుకొస్తాను. పాపం ఇలాంటి మంచివాడికి కాస్త గుండె ధైర్యం, సాహసం, తెగింపు ఉంటే తప్పకుండా నలుగురికి సహాయం చేసే మనిషిగా మారతాడు బాబాయ్ గారు. అలాంటి మనిషి మారాలంటే మామూలు విషయం కాదండి. మరండి మరేమోనండి, నన్ను కొట్టి 10 రూపాయలు లాక్కున్నాడండి. నిన్ను కొట్టి 10 రూపాయలు లాక్కున్నాడా? ఎవడ్రా వాడు? మరండి మరేమోనండి, నా ఉంగరం అండి, నాకు గొలుసు అండి. ఇదిగో ఆ మాట ఇప్పటికి 950 సార్లు చెప్పావు. నువ్వు ఉండు బాబ్జీ. ఏమిటి గోపి, ఏం జరిగింది? మరేమోనండి, ఆ రౌడీగాడు నా మీద పగబట్టాడండి. ఇంత క్రితం ఒకసారి నన్ను కొట్టి నా ఉంగరము నా గొలుసు లాక్కున్నాడండి. ఇప్పుడు కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళానండి, మళ్ళీ నన్ను కొట్టి నా దగ్గర ఉన్న 10 రూపాయలు లాక్కున్నాడండి. మరి నువ్వెలా ఊరుకున్నావు? తిరిగి కొట్టలేపోయావా? ఏంటండి తిరిగి కొట్టేది? నేను తిరిగి కొడితే వాడు నన్ను చంపేస్తాడండి. అది కాదు గోపి, అన్యాయంగా నిన్ను ఒక మనిషి కొడుతుంటే ఊరుకోవడం పిరికితనం, చేతకానితనం అనిపించుకుంటుంది. చూడు గోపి, నువ్వు మగాడివైతే నా మాట మీద గౌరవం ఉంటే వెళ్ళి వాడిని 4 తన్ని నీ దగ్గర లాక్కుని తిరిగి తీసుకురా. ఏంటి మళ్ళీ వచ్చావు? ఇంకో 10 గాని పట్టుకొచ్చావేంటి? ఈ పండు పట్టుకెళ్దామని. ఓరి పట్టు నా కొడక, నా చేతులు అరటి పండు లాక్కుంటావా? పండే కాదురా, నీ చేతిలో సోడా కూడా లాక్కుని తాగేస్తాను. గోపి Very good. Now you're a real hero.
పిలిచావా అమ్మా? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. ఏమిటి నీ పెళ్లి విషయమా? మన పెళ్లికి పంతులు కావాలిగా, పెళ్లి తీసుకొస్తాను. అదేం కాదు, నేను చెప్పాలనుకున్నది నా పెళ్లి విషయం గురించి కాదు మావయ్య. ఫ్యాక్టరీ పనులు, ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి నమ్మకమైన మనిషి కావాలి. పిఏ ఇంటర్వ్యూకి ఏర్పాటు చేయండి. బాగాలేదానివమ్మా, ఎవరో పరాయి విధానం తీసుకొచ్చి పిఏగా పెట్టుకోవడం ఏమిటి? మా ప్రసాదం గారి ఖాళీగానే ఉన్నాడుగా, వీడిని పెట్టేసుకో. నీ మంచి చెడ్డ చూసుకుంటూ హాయిగా నీ వెనకాలే పెంపుడు కుక్కలా తోకాడించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మీ ప్రసాదం గారు ఎక్కడ కుదురుగా ఉంటాడు? కాళ్ళు నిలవకుండా ఊరంతా అచ్చోసిన అంబోతులా తిరుగుతూనే ఉంటాడు. మీ బుజ్జిగాడు చెయ్యకుండా తింటూనే ఉంటాడుగా. సర్లేవయ్యా. అమ్మా అమలా, మా బుజ్జిగాడు ఎప్పటి నుంచో పిఏ అయిపోవాలనుకుంటున్నాడమ్మా. వాడిని కాస్త నీ చేతి కింద పడేసుకోమ్మా. అవునే అమ్మా, అమల దగ్గర పిఏ నేనే అవ్వాలి. చూడండి, అయిన వాళ్ళని పిఏగా పెట్టుకోవడం నాకు ఇష్టం. పరాయి వాడైతే తప్పు చేస్తే 4 మాటలు అనొచ్చు, కోపం వస్తే బయటికి పొమ్మనొచ్చు. కనుక ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ కావాలని పేపర్లో వేయించండి మావయ్య. అలాగేనమ్మా. బోసనం, నువ్వు తీసుకున్న డబ్బుకి ఇల్లు సరిపోయిందయ్యా. కట్టవలసిన వడ్డీకి ఇంట్లో సామాన్లు సరిపోయింది. సరిపోవడం ఏమిటండి, ఇంకా ఎక్కువే అయి ఉంటుంది. నువ్వు చక్రవడ్డీ గురించే మాట్లాడుతున్నావు. బారు వడ్డీ ఎవరికి ఇస్తావురా? నేను అసలే అవతల వాళ్ళ బాధలు చూసి భరించలేని మనిషిని గనక ఈ పెట్టి ఆ బట్టల మూటను వదిలిపెడుతున్నాను. పాపం అవు మాత్రం తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? మా ప్రాణానికి ప్రాణమైన మనవడే పోగాలేంది. ఈ ఇల్లు ఆస్తిపాస్తులు ఉంటే అంతా పోతే అంత. పద పర్వతి. భూషణం గారు, ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీరు ఇవాళ దిక్కులేని వాడిలాగా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏమిటండి? రండి, మా ఇంట్లోనే ఉండి మాతో పాటే. అభిమానంతో ఆ మాట అన్నారు అంతే చాలు మాస్టర్. పూలమ్మిన చోటనే కట్టెలమ్ముకుని బతకటం కంటే పట్నం వెళ్ళి మా బాధ్యత మేము పడతాం. అది కాదు భూషణం గారు. మాస్టారు, మేము పట్నం వెళ్తే మేము పోగొట్టుకున్న మా పండు దొరకొచ్చని ఆశ కూడా ఉంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. వస్తాం మాస్టర్. ఇక లాభం లేదనుకొని ఇక ఆ విషయాన్ని కూడా నోట్ 44 ప్రకటించి మాత్రం ఆర్డర్ ఇవ్వకుండా ఉండడం చేతను జరిగిన 1942 ఆగస్టు 15 లోగా జరిగిన ఏ సంఘటన కూడా. ఏంటయ్యా ఆ పెద్ద మనిషి అసలు నా కేసు చూడకపోతే రేపు రేపు అని ఎట్టా అరిసేది? అరవాలంటే నాకు చెయ్యైనా పట్టుకోవాలి కదా. అసలు తప్పంతా నీదే. తల్లో పూలు పెట్టుకుని వెళ్ళొచ్చు కదా, కనీసం ఆ వాసనకి బొర్రెత్తన్నా చూసేవాడు. నువ్వు పూల జడతో కొట్టుంటే కుడితిలో పడ్డెలికి గిలగిలగిలగిల తన్నుకు తెచ్చేవాడు. సరే, రేపు పువ్వులు కొనుక్కుంటాను, ఓ 20 రూపాయలు ఇవ్వు. ఏమిటి 20 రూపాయలు పూలా? నీకేమన్నా శోభనం అనుకున్నావా? అయితే నువ్వు చెప్పే నాటుకో నేను ఆడను. ఆగు, రేపు నేను వాదించబోయే నీ రేప్ కేసుకి ఇది పెట్టుబడి అనుకుంటాను.